హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా అన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం సక్సెస్ఫుల్గా డ్రాలో వచ్చిన అతనికి సర్జరీ అనేది చేయించడం జరిగిందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. సో రాని వాళ్ళకి సారీ అండి, ఎందుకంటే మన బడ్జెట్ అనేది ఒకరికే కాబట్టి ఒకరికే అనేది సర్జరీ అనేది చేయించగలుగుతాం. రెండో విషయం ఏంటంటే, డ్రా తీసిన తర్వాత చాలామంది బాధపడ్డారు. సో అందుకు మనం ఏం చేయలేం కాబట్టి అందరికీ సారీ అండి. ఇంకొకటి, ఒక కామెంట్ వచ్చింది, ఇంకొకటి ఒక మెయిల్ కూడా వచ్చిందండి. ఒక నాకు తెలిసి తను మెచ్యూర్డ్ అయి ఉన్నాడు, చిన్న పిల్లోడు అయి ఉంటాడు. సో అది తప్పుడు నిర్ణయం కాబట్టి మీ ముందుకు ఈ వీడియోని తీసుకొని వస్తున్నాను. ఆ కామెంట్ ఏం లేదండి, అన్నా నాకు రాలేదు, నాకు జుట్టు లేదు, నేనైతే సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి నాకు జీమెయిల్ చేశారు. సో తమ్ముడు, నేను నీకు ఇట్లా ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు, మొదటగా చెప్తున్నాను, జుట్టు పోతే జుట్టు వస్తుంది. సో ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది. మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు అనేది అందరి దగ్గర ఉండదు. పేదోడు ఉంటాడు, కష్టపడేవాడు ఉంటాడు, దొంగతనాలు చేసేవాడు ఉంటాడు, దోచుకునేవాడు ఉంటాడు, ప్రతి ఒక్కడు భూమి మీద అంటూ ఉంటాడు. వాళ్ళకి నచ్చిన దారిలో జాగ్రత్తగా సంపాదించుకుంటూ వాళ్ళ తండ్రులను కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని కానీ జాగ్రత్తగా చూసుకునేవాడే మగోడు. అందుకే నువ్వు మగోడివిరా అని అంటారు. మగోడివిరా నువ్వు అని ఎందుకంటారంటే, ఒక మచ్చ కూడా లేకుండా మంచిగా బతికవని మగోడని అంటారు. నువ్వు ఎందుకు ఇలా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు అంటే, నీకు కొంచెం మైండ్ అనేది అప్సెట్ అనేది నీకు ఒక్కడికే కాదు, అందరికీ బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ప్రాణం పోతే మటుకు జుట్టే కాదు కదా, నీ తల్లిదండ్రులు కూడా అందరూ బాధపడిపోయి నువ్వు ఎంత జుట్టు లేదని ఎంత బాధపడుతున్నావో వాళ్ళు దానికి 100 రెట్లు రెట్టింపులో బాధపడతారు. నీకే చెప్తున్నాను కదా, జుట్టు పోతే జుట్టు వస్తుంది, డబ్బులు పోయినాయా ఈరోజు పోయినాయా రేపు వస్తుంది, ప్రాణం పోతే మటుకు ప్రాణం అనేది తిరిగి రాదు. తల్లిదండ్రులు పోయారా, నువ్వు పెళ్లి చేసుకో, నీ కడుపునే నీ తల్లిదండ్రులు పుట్టచ్చు, అన్నీ అనేది జరుగుతాయి. కానీ ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రాణాలు తీసుకుంటే మటుకు ఎక్కడ అనేది ప్రాణం అనేది తిరిగైతే రాదు. జుట్టు పోతుందా, నాకు జుట్టు పోయిందా, వచ్చిందా, ప్రతి ఒక్కరికి సొల్యూషన్ అంటూ ఉంటుంది. నీకు ఒక సొల్యూషన్ ఉంటుంది. నువ్వు ఏం చేస్తే డబ్బులు సంపాదిస్తావో అనేది నువ్వు కష్టపడు, డబ్బులు దాచు, ప్రతి ఒక్కటి చెయ్యి. ఖచ్చితంగా నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది నీకు తెచ్చి పడుతుంది అదే డబ్బు. ఈరోజు డబ్బు లేకపోవచ్చు, ఎవరి దగ్గరైనా సరే ఈరోజు డబ్బు లేకపోవచ్చు, మనం రేపు ఆ తర్వాత అయినా సరే డబ్బులు అనేది సంపాదిస్తాం. అది కొంత అవ్వచ్చు, రెట్టింపు అవ్వచ్చు, 100 రెట్లు అవ్వచ్చు, ఎన్ని రెట్లు అవ్వచ్చు. కానీ ఇట్లాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటే నీ తల్లిదండ్రులకి నీకే నష్టం. దానివల్ల ఎవ్వడికి లాభం అనేది ఉండదు. నువ్వు కష్టపడి పని చేసుకుని డబ్బులు సంపాదిస్తే ఆ జుట్టు అనేది నీకే వస్తుంది, నాకు రాదు, ఇంకొకరికి రాదు. నీ కష్టం నీకే విలువ తెలుస్తుంది, నీ డబ్బులు నీకే విలువ తెలుస్తుంది. కాబట్టి తప్పు నిర్ణయం తీసుకోకనేది చెప్తున్నాను. ఎందుకంటే నీ ముందుకు నేను చెప్పకపోతే నాది తప్పైపోతుంది. జుట్టు పోతే తెచ్చుకుంటాం, ఏం చేస్తే తెచ్చుకుంటాం అనేది కనుక్కో, వెతుకు, గూగుల్లో వెతుకు, మంచి మంచి వీడియోలు చాలామంది పెద్ద డాక్టర్లు పెద్ద మొత్తం అందరూ చాలామంది వీడియోలు చేస్తున్నారు. అవి చూడు, తెలుసుకో, నేర్చుకో, ముందుకెళ్ళు. అంతేగాని తప్పుడు నిర్ణయం తీసుకొని ఇలా లైఫ్లోకి జీరోగా అయిపోవద్దు. మొదటి ఒక స్టెప్ నుంచి అయినా ఎవడైనా సరే రూపాయి దగ్గర నుంచే స్టార్ట్ అవుతాడు. 100 రూపాయలు, లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అనేది అవడు. కొంతమంది అవుతారేమో, కానీ ఒక్కడైనా సరే రూపాయి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలా. ఆ రూపాయి రెట్టింపు అవుతుంది. కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే, నువ్వైతే ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకు. మంచి పనులుగా మంచిగా చేసుకుంటూ, నువ్వు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఆ పనులు చేసుకుంటూ, నువ్వు చదువుకుంటున్నావు అయితే నువ్వు చదువుకుంటూ ముందుకెళ్తే కంపల్సరీగా నీ జుట్టు అనేది వెనక్కి తెచ్చుకోవచ్చు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపు. మీ తల్లిదండ్రులను కూడా ప్రశాంతంగా బతికేటట్టు నువ్వు చూసుకోవాలా. అట్లాగా కానీ నీ వల్ల అనేది నీ తల్లిదండ్రులు నష్టపోవడం కానీ బాధపడడం కానీ జరగకూడదని నీ వీడియో నీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో అందరికీ చెప్పేది నేను ఒక్కటే ఫ్రెండ్స్, మనము ఏ పని చేస్తే సంతోషంగా ఉంటామనేది ఆ పని చేయాలి. కానీ దీనివల్ల అనేది దుఃఖానికి వెళ్ళకూడదండి, డిప్రెషన్కి వెళ్ళకూడదు. ఎవరైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు కొన్ని రోజులు బాధపడాలా, దాన్ని తర్వాత ఓవర్కమ్ చేసుకొని ముందుకంటూ వెళ్ళిపోతూ ఉండాలి. కానీ ఇలానే బాధపడి మనల్ని చంపుకుంటే మటుకు దానికన్నా పెద్ద నేరం అనేది ఎక్కడా ఉండదు. దానివల్ల నువ్వు ఒక్కడే బాధపడే అని అయితే నువ్వు చేయొచ్చు. కానీ దానివల్ల 100 మంది నీ బంధువులు కానీ, మీ వాళ్ళు కానీ, మీ అమ్మ నాన్న కానీ, నీ
ప్రతి ఒక్కరు అనేది నీ కోసం బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అది ఒక్క క్షణంతో పోయేది కాదు, ప్రాణం పోయినట్టు కాదు. ప్రతి క్షణం అనేది వాళ్ళకి తోడు అనేది నువ్వు లేకుండా ఉండిపోతావు. కాబట్టి కంపల్సరీగా తప్పు నిర్ణయం తీసుకోకుండా మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళి నువ్వు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నావు. దానికోసం ఏం చేస్తే ముందుకు వెళ్తాననేది దానికోసం ప్రయత్నించి, అంతేగాని ఇలా తప్పుడు నిర్ణయం అయితే తీసుకోకు. సో నేను చెప్పేది మటుకు లాస్ట్గా ఒకటే, మంచిగా నువ్వు చదువుకునేవాడైతే చదువుకో, పని చేసేవాడైతే మంచి పనిగా మంచిగా డబ్బులు దాచుకుంటూ రూపాయి దాచుకుంటూ పని చేయి. అట్లాగని తప్పుడు నిర్ణయం అయితే తీసుకోకు. సో థ్యాంక్ యూ అండి. సో నేను ఈ వీడియో ముందుకు తీసుకొని వచ్చేవాడిని కాదు. సో ఆ జీమెయిల్ నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టింది. తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారనే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. సో మీ సపోర్ట్ ఇలానే నాకు మంచిగా ఇస్తే నేను మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తుంటాను. నా సహాయం అంటూ ఎప్పుడు ఇస్తూ ఉంటాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు జీమెయిల్ చేయండి. నా జీమెయిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామందికి రిప్లై ఇచ్చానండి. చాలా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళారు. మీకు ఎలాంటి నష్టం జరిగినా ఏది జరిగినా సరే నాకు జీమెయిల్ చేయండి. నేను దానికి ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అంటూ నేను వెతికి మరి నాకు తెలిసిందైనా సరే మీకైతే రిప్లై ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నౌ సైనింగ్ ఆఫ్. బాయ్.